మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులై ఉండడి. తగిన సమయం మిమ్మల్ని హెచ్చించిన దీన మనసులై ఉండడి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి పేతురు రాసిన 5వ అధ్యాయము 6వ వచనం మాట్లాడండి. తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు దేవుడు. తగిన కాలంలో పంటకు వస్తాం. అందుకే ఆయన చేతి కింద బలిష్టమైన చేతి కింద దీన మనసు అంటే దీనత్వం కలిగే దేవుడే నా సహాయకుడు, దేవుడే నాకు సహాయం చేస్తాడు. ఆయన మీద మనం ఆనుకొని ఆయన నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మనల్ని ఏం చేస్తాడండి? హెచ్చిస్తాడు. ఆ కాలంలో మన పంట వేసిన విత్తనం రాదు. మనం డ్యూటీకి వెళ్ళామంటే మొదటి రోజు నుంచి 30 రోజులు డ్యూటీ చేసిన తర్వాత 30 రోజులు జీతం వస్తాయి, ఒక నెల తర్వాత. అలాగే దేవుడు కూడా సమయం మన ప్రార్థన, మన విజ్ఞాపన, మన విధేయత, దేన మనసు, ఆయన భయభక్తులు కలండి, ఆయన విశ్వాసం కలగండి, ఆయన కృప కొరకు కనిపెట్టినప్పుడు ఏం చేస్తాడండి? మనల్ని ఆశ్రయించి మనల్ని హెచ్చింపజేస్తాడు దేవుడు. అందుకే ఆయన చేతి కింద దేన మనసులో ఉండమంటున్నాడు దేవుడు. కాబట్టి మన అంతా దీనత్వం కలిగి ఉందాం, ప్రేమ కలిగి ఉందాం, దేవుని చిత్తం నెరవేర్దాం, దేవుని వాక్యానుసారం జీవిద్దాం. దేవుడి యొక్క మరి దీవెనలు, ఆశీర్వాద వాగ్దానాలు స్వతంత్రించిన కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. మరి తగిన సమయం హెచ్చించే వరకు ఆయన కృప కొరకు కనిపెట్టే కృప మీ అందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని కుటుంబం దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకీభవించండి. సర్వాధికారి మహాగణుడు కృపగల తండ్రి, నీకు వందనాలు. ఇదిగోనైనా మరి ఒక నూతన దినం దయచేసి ఈ దినమంతా మేము చేస్తాం. మా చేతి పనులు మమ్మల్ని, మా యజమానులు, తోటి పని వారిని దీవించి వెళ్ళే ప్రతి పనిలో జయాన్ని, విజయాన్ని దయచేయి. ఎక్కడ ఏకుడు రాకుండా అందరితో సమాధానపరచండి. మీ ఏ శోధనలో పలుకుంటున్నా ఈ దినమంతా మీరు ఎక్కల చాటును భద్రపరచండి. పనివారం ఒత్తిడి లేకుండా సహాయం, బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్లో ఐసీయూలోని బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యతో బాధ విడుదల దాచండి. అప్పుల బాధకుని విడిపించండి. ఎవరు కుమారు తల్లి మాటలు లోబడి కృప దాచి చదువుకుని కార్యక్రమం మంచి ఉద్యోగాలు దాచండి. తగిన కాలం ముందు ఎవరికి వివాహాలు జరిగే కృప దయచేసి మీకు భద్రపరచి మిమ్మల్ని మహిమపరచుకొని ఇద్దరమంతా కాచి దాచి కాపాడు. మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.